బుధవారం సంస్థాన్ నారాయణపురం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం సాయంత్రం సమయాల్లో ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న 10వ తరగతి విద్యార్థులకు 1.5 లక్షల విలువైన అల్పాహారం, పరీక్షా ప్యాడ్లు, పెన్నులు అందించిన హైదరాబాద్కు చెందిన రిలయబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ తుపాకుల రవిని యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాధికారి కె నారాయణ అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడారు. బుధవారం సంస్థాన్ నారాయణపురం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం సాయంత్రం సమయాల్లో ప్రత్యేక తరగతులు హాజరవుతున్న 10వ తరగతి విద్యార్థులకు 1.50 లక్షల విలువైన అల్పాహారం, పరీక్షా ప్యాడ్లు, పెన్నులు అందించిన హైదరాబాద్కు చెందిన రియల్బుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ తుపాకుల రవిని యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాధికారి కె సత్యనారాయణ అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చేతుల మీదుగా జెడ్పీ మోడల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, విద్యార్థులకు వాటిని పంపిణీ చేశారు. అనంతరం డిఈఓ మాట్లాడుతూ అన్నింటికీ మూలం చదివేనని, పట్టుదలతో చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించి ఉన్నత స్థానానికి ఎదగాలని ఉద్బోధించారు. ట్రస్ట్ సమకూర్చిన 50 రోజుల అల్పాహారం సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. సాహితీవేత్త బడుగు శ్రీరాములు మాట్లాడుతూ గ్రామాలు, విద్యార్థులు అభివృద్ధి చెందేందుకు గురువులు కృషి చేయాలని కోరారు. ఉత్తమ ఫలితాలు సాధించి గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు. కార్యక్రమానికి మండల విద్యాధికారి గోలి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. సామాజిక కార్యకర్త సుక్కా సుదర్శన్, జెడ్పీ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రమాదేవి, సంస్థాన్ నారాయణపురం బాలురు, ఉషారాణి, సంస్థాన్ నారాయణపురం బాలికలు, హనుమంతు, పుట్టపాక, కె ఉదయ, జనగాం, నర్రా నరసింహారెడ్డి, గుజ్జా, మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు దీపా జోషి తదితరులు పాల్గొన్నారు.